అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మీతో తెలుగులో సంభాషించాలనిపించి తెలుగులో వీడియో చేస్తున్నాం. ఈనాటి సమాజంలో వివాహ వ్యవస్థ గురించి చెప్పుకునేటప్పుడు చాలామంది భార్యాభర్తల్లో చిన్న చిన్న గొడవలు, తద్వారా విడాకుల వరకు వెళ్ళిపోవటం ఇవన్నీ మనం గమనిస్తుంటాం. అది కొన్ని పరిశోధనలు చేసినప్పుడు కొన్ని అంశాలు వారు చర్చించడం జరిగింది. మనస్తత్వ శాస్త్రవేత్తల పరిశోధన అంశాలు. భార్యతో గొడవలకు ఈ మాటలే కారణం. మాట్లాడే ముందు జాగ్రత్త సుమండి. ఆగండి. మీరు అనుకోవచ్చు, ఏమని సంసార బాధ్యతలు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకు ఉండవా అండి? మనం ఎందుకు భుజాలు తడువుకోవడం చెప్పండి. పరిశోధన అంశాలు ఏం తెలియజేస్తున్నాయో చూద్దాం. హలో, నేను మీ డాక్టర్ టివి రమణమూర్తి, పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేరణాధార డాక్టర్ టివి రమణమూర్తి పిహెచ్డి షో. ఇది రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడుపడుతున్నది. కొన్ని పరిశోధనాంశాలు చూద్దాం. మనం చాలా దూరం ప్రయాణించి ఈ యాంత్రిక యుగంలో ఉన్నాం. ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్న ద్వంద్వ జంట, అంటే డ్యూయల్ కెరీర్ కపుల్ అన్నమాట. ఎవరి స్ట్రెస్సర్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంట్లో ఎవరు ఏం పని చేయాలి అన్న సాంప్రదాయమైనటువంటి జెండర్ రోల్స్ అంటే ఇది స్త్రీలు చేయవలసింది, పురుషులు చేయవలసింది అనే పాత్రలు లేవు ఇప్పుడు. ఇద్దరు అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకురావాలి, మనకు తెలిసిందే కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరికి కూడా చిరాకు, విసుగు సర్వసాధారణం. అంత మాత్రం చేత వివాహ జీవితం పాడు చేసుకోకూడదు కదా. ఇంకా మంది పురుషాధిక సమాజమా అన్న ప్రశ్న ఉదయిస్తుంది కదా. అయితే మనస్తత్వ శాస్త్ర పరిశోధనల ఆధారంగా మగవారికి కొన్ని సూచనలు. రండి, చర్చలోకి స్వాగతం. మొట్టమొదటిది, మగవాళ్ళు ఆడవాళ్ళని ఇతరులతో పోల్చడం, భార్యల్ని ఇతరులతో పోల్చడం కూడదు. మీ భార్యను ఏ విషయంలో కూడా ఇతరులతో పోల్చకండి. ఈ పని ఫలానా వ్యక్తి అయితే బాగా చేసేది అన్న మాటలు అస్సలు ఉపయోగించకండి. ఇది మీ మధ్య గొడవకు దారితీస్తుంది. రెండో విషయం, అందం గురించి. మీ భార్య అందం గురించి నెగిటివ్ అంశాలను అస్సలు ప్రస్తావించకండి. భర్త నుండి అలాంటి మాటలను వారు ఊహించరు. వారిలోని సానుకూల అంశాలను మాత్రమే ప్రస్తావించండి, ఆనందించండి. తర్వాత, మీ మధ్య ఎన్ని గొడవలున్నా కూడా ఇతరుల ముందు భార్యని మాట్లాడరు. అవి మీ వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. మరో వ్యక్తి ముందు మీ భార్యను అస్సలు నిందించకండి. అది వారిని మరింత బాధిస్తుంది. మూడో అంశం, నువ్వు కాకపోతే బాగుండేది అని అంటాం. అంటే ఏంటి? నిన్ను కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుండేది, పొరపాటు నేను చేసుకున్నాను. ఇలాంటి మాటలు పొరపాటును కూడా మీ నోటి నుండి రాకూడదు. ఈ మాటలు మీ భార్యని ఎంతో బాధకు గురి చేస్తాయని గుర్తించండి. తర్వాత విషయము, అవహేళన వద్దు. భార్యను అవహేళనతో మాట్లాడడం మానుకోవాలి. ఇలాంటివి మీ భాగస్వామిని మీ నుండి దూరం చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అస్సలు అవహేళనగా మాట్లాడడం మానుకోండి. ఇంకొక అంశం ఏంటంటే, సాధారణంగా మగవాళ్ళు భార్యల యొక్క పుట్టింటి వారిని నిందిస్తారు. కొందరు భర్తలు మాత్రమేనండోయ్, ప్రతి చిన్నదానికి పుట్టింటి వారిని నిందిస్తూ ఉంటారు. ఇది భార్యలకు ఏమాత్రం నచ్చదు. మీ అభిప్రాయాలు మీతోనే ఉంచుకోండి, భార్యలతో పంచుకోకండి. తర్వాత అంశము, నీకేది చేత కాదని. అంటే నిందించడం. భార్యాభర్తల మధ్య సంభాషణ వచ్చినప్పుడు నీకేది చేత కాదు అన్న పదాన్ని కూడా భార్యల ముందు వాడకూడదు.
ఇది వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది, అలాగే మీ బంధాన్ని కూడా దూరం చేసేస్తుంది. గమనించండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆస్వాదించండి, ఆనందించండి. అవహేళనలో, సెటైర్లు అసలు వద్దు. అద్భుతమైన జీవితం అనుభవించండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ అటెన్షన్. See you in the next interesting video. Until then, take care, keep smiling. Thank you and good luck. Happy married life for all.